న్యూస్ పేపర్ చదివినాక అన్ని పక్కకు పెట్టి షెల్ఫ్ల కింద వేస్తుంటారు బట్టలు మాయకుండా. ఇక పోరలు పై క్లాస్లకు పోతే ఆ ఏడు చదివిన బొయ్యిలు రాసిన బుక్కులు సుతా అట్లనే ఉంటాయి. ఇంట్లున్న పాత అట్ట ముక్కలు అన్ని జమ చేసి పాత ఇనుప సామాన్లకు వేస్తారు కిలోల లెక్క. మా అంటే 2-3 కిలోల ఉల్లిగడ్డలు ఇన్ని బఠానీలు వస్తుండొచ్చు. మన ఇండ్ల లెక్క గిట్లా, కానీ గీళ్ళ లెక్క చూస్తే షాక్ అవుతారు పక్కా. ఏహే, చిత్తు కాగితాలని తీసి పడేస్తారు గాని గవమ్మే కోట్లు కమాయిస్తున్నారు సెంటరోళ్ళు. సర్కార్ ఆఫీసులల్లా ఏండ్ల కమానం దాచిన పాత ఫైళ్ళు అర్రాసి పెడితే 4 ఏండ్ల పేరు మీద 4,000 కోట్లు వచ్చినాయి మళ్ళా. అంటే ఏడాదికి 1000 కోట్లంటే చూడుండ్రిగా. 11 లక్షల గవర్నమెంట్ ఆఫీసులల్లా 29 లక్షల ఫైళ్ళు అమ్మేసిండ్రట. ఇప్పుడంటే కంప్యూటర్లు గాని అప్పట్లో మొత్తం రిజిస్టర్లేనాయే. రికార్డులు రాసుడు, పాత అన్ని స్టోర్ రూమ్ ల దాచుడు. ఏండ్లకేండ్లు అట్లనే ఉండే వరకు ఆఫీసులలో సుత చెత్త గుట్టలు మోపైతున్నాయట. స్వచ్ఛ భారత్ పెట్టి ఇల్లు గల్లీ క్లీన్ చేసినట్టే స్వచ్ఛతా డ్రైవ్ తోటి సర్కార్ ఆఫీసులలో బూజు దులిపే పని పెట్టుకున్నారు 4 ఏళ్ల కిందట. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా పాత ఫైళ్లు పాత ఇనుప సామాన్లకేస్తే 4,000 కోట్లు వచ్చినాయట. మరి అందులో రాసిన లెక్కల వివరాలు ఎట్లా అంటారా? ఆన్లైన్లకు ఎక్కించిండ్రు ఎప్పుడు. గట్లనే ఆఫీసులల్లో ఫైర్ యాక్సిడెంట్ అయితేనో, షార్ట్ సర్క్యూట్ అయితేనో, అగ్గంటుకుంటేనో వీటితోటి ఇంకింత తిప్పలైతుందని కిలోల లెక్క జోకుడు పెట్టిండ్రిగా. మరి మీ ఇంట్లో చెత్త కాగితాలుంటే బేరం పెట్టుండ్రి. కోట్లు రాకున్నా 100లన్నీ వస్తాయేమో.